వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీరంతా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూనే ఉన్నారు. అయితే అంటే కొంత విమర్శలు అనమాట. ఇవి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ విమర్శలు చేయడం వల్ల అసలు ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం మీద అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి ఏంటంటే అది అధికారంలోకి వచ్చి అది గట్టిగా అయితే 2 నెలలు కూడా కాలేదు. కాకపోతే ఈ 2 నెలల్లో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో అక్రమాలు అన్యాయాలు చేసింది కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ శిక్ష పడేలాగా చేసేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అంటే ఒక మేడిగడ్డ వ్యాపారం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ, ఓడిపోవడం దెబ్బ. పార్టీని ఒక రకంగా చెప్పాలంటే దానికి ఎటువంటి ఉనికి కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే అది ప్రజలు డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందా, దానికోసమే ఇటువంటివన్నీ చేస్తున్నారా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కుట్ర చేసి కూలగొడుతుందంటూ కూడా అంటే బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఎలాగైనా ఆ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని బీఆర్ఎస్ పార్టీలో కనుక లాక్కున్నట్లయితే 100% అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి కూలగొడుతుందనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని అలర్ట్ చేయడమే కాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన కొంత జోష్యం చెప్పారు. ఎందుకంటే 2018లో రాష్ట్ర ఎన్నికల్లో కూడా అప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండేది కాబట్టి రెండోసారి కూడా 88 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా కానీ కేసీఆర్ మిగతా పార్టీ శాసనసభ్యులు తమ పార్టీలో కలుపుకున్నారు కూడా కొంతమందిని. అలాగే అసెంబ్లీ బయట నుంచి కూడా ఎంఐఎం పార్టీ మద్దతు కూడా కలుపుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అభద్రతా భావంతో ఉంది. ఆత్మరక్షణలో పడి తమ పార్టీ శాసనసభ్యులు కూడా నాయకులందరినీ కూడా అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఇక్కడ కాపాడుకోవడం కోసం వ్యూహంలో భాగంగానే కేటీఆర్ గారు లాంటి నాయకులు ఇలాంటి కొంత హిత వచనలు కూడా చెప్తున్నారు. అంటే హిత బోధనలు అంటే ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయనేసి ఒక మాట అంటూ ఉంటారు మన పెద్దలు. కాబట్టి ఇటువంటివి కూడా చేస్తున్నారు అనేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు అడ్డగోలుగా తెలంగాణలో మిషన్ల పేరుతో అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇట్లాంటివి చేశారు కదా. అంటే దీనికి ఇటువంటి వాటి పేర్లతో అడ్డగోలుగా మిషన్ల పేరుతో డబ్బులు మూటలు కట్టుకొని ఏదైనా చేసేయచ్చు అని కూడా అనుకున్నారు. అది ఒక శకం అంతే అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఒక అనుమానం కూడా అంతర్గతంగా రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. దానికి ఉదాహరణగా మనం మేడిగడ్డ చూసుకోవచ్చు, మేడిగడ్డ పొంగిపోవడం ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అహంకారం ఏమన్నా దెబ్బతీస్తుందా అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రస్తావించడం కొంత అసందర్భం కాదనుకోవచ్చు మనం. ఎందుకంటే తెలంగాణలో ఏమవుతుంది, వెలమ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు లేదా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సరిహద్దు రేఖ అయితే ఉంది. అంటే గ్రామ ప్రజలందరితో కలిసి పనిచేయడంలో ఈ 2 సామాజిక వర్గాల మధ్య ఒక విభజన గీత గీసినట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ అనేది ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా అన్ని కులాలతో కలిసి పనిచేసి ఒక సంస్కృతిని కూడా తీసుకునే అంటే కలిసి పని చేద్దాం అనే ఒక సంస్కృతిని అయితే తీసుకుంటుంది. కానీ వెలమ సామాజిక వర్గానికి ఒక వృత్తి అంటూ లేకపోవడంతో అటువంటిది ఇప్పుడు ఇక్కడ పెత్తందారీతనంతో అంటే డబ్బులు ఉన్న వాళ్ళతోనే ముందుకు వెళ్ళడం అనమాట. డబ్బున్న వాడు ఏం చెప్తే అది చేసుకోపోవడం, అట్లా వెళ్ళిపోవడం వల్ల ప్రజల పట్ల అహంకారంతో అనుచితంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే నాకేముంది, నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు అంటే ఇట్లాగే ఉంటుంది. కాబట్టి ఈ 2 వర్గాల మధ్యలో ఉన్నటువంటి ఒక సామాజిక విభజన ఏదైతే ఉందో అది గమనంలోకి తీసుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో విరుద్ధంగా పనిచేసేటువంటిది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ దీని ఉనికి కూడా పెద్ద ముప్పు తెచ్చేటువంటి
ఇక్కడ అటువంటి ముప్పు తెచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా కోలుకోలేని విధంగా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని గుర్తించి ప్రజా తీర్పులో వాళ్ళని ప్రజలు చెప్పినటువంటి తీర్పుని శిరస వహించాలి. అలా మసులుకుంటేనే మంచిది అని చెప్పుకోవాలి. అధికారం ఉంది కదా అహంకారాన్ని సంపూర్ణంగా వదులుకొని ప్రజా క్షేత్రంలో మనం ఎట్లా ఉండాలంటే నీళ్ళలో చేపల్లాగా, అంటే నీళ్ళలో చేప ఉంటే కదులుతూ బాగా వెళ్తూ ఉంటుంది, అదే చేపను తీసి గట్టుని తెల్లలేదు కదా, ఆ విధంగా ఏంటంటే నీళ్ళలో చేపల్లాగా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మార్గం అనేది కొంత ఈజీ అవుతుంది. అంటే రోడ్డు మీద ఎక్కడో బయట వేసేసి చేపను వెళ్ళమంటే వెళ్ళదు, నీళ్ళలో ఉండి చాలా వేగంగా వెళ్ళగలదు అనమాట. ఆ విధంగా ఉండాలి. అంటే ప్రజలతో మమేకం అయిపోతూ ఉండాలి. ప్రజలు తమ వాగ్దానాలను కావచ్చు, వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, వీళ్ళు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు వాళ్ళకి నమ్మశక్యంగా ఉండాలి. ఇక ముందు వాళ్ళు నమ్మినటువంటి వాటిని కొంత వాస్తవంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఏంటి, మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రజలతో ఒక సఖ్యతగా, అంటే 100% మేము చేస్తాము, మీకోసం మేము ఉన్నాము అనే ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా లేకపోతే ఇది కొంత పార్టీని తీరని నష్టం అయితే చేస్తుంది. పార్టీ కూడా జనం నమ్మకనే గద్దె దింపేశారు అని కూడా మనం చెప్పుకోవచ్చు 100%. ఎందుకంటే ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే రెండోసారి గెలిచిన తర్వాత మూడోసారి కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే 100% మనమే గెలుస్తాము అనే ఓవర్ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో అది కూడా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ కావచ్చు, ఆ పార్టీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డిని, మిగతా నాయకులను తెలంగాణ ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ విశ్వాసంలోకి తీసుకొచ్చారనమాట. అంటే అందుకే ఏమైంది, కాంగ్రెస్ పార్టీ విజయం వరించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా గుర్తించుకోవాలి. మనకు ఏదో వ్యతిరేకతతో మనకు ఓటేసారే కాదు, మనం చేస్తాం, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ నమ్మకం ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీ హామీలు ఉన్నాయో అవి కూడా ఈసారి నెరవేరుస్తాయి. గతంలో ఉన్నటువంటి ఏవైతే స్కీమ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తారని ఒక ప్రజలు కూడా ఇక్కడ నమ్మారు. ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంటుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్లవేళలా ఇక్కడ ప్రజలతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉండాలి. ప్రజలకు కావాల్సిన ప్రతిదీ కూడా ఒక విధానంలో ముందుకు తీసుకెళ్తూ వీలైనంత తొందరగా అక్కడ ఎక్కడా కూడా అవినీతికి చోటు ఇవ్వకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటేనే కూడా దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనుగడ సాగించగలదు. లేకపోతే ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితి గురించి నిజాలను ప్రజలకు తెలియజేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇలా ఉంది, అప్పుడు మనకి ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది అనేది ఒక క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియజేస్తుంది. దానివల్ల ఏంటంటే అందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం ఉన్నది పక్కన పెడితే ప్రజలైతే ఓకే అక్కడ దీంట్లో ఈ అవినీతి జరిగింది అన్నారు, మేడిగడ్డ అవినీతి అంటున్నారు, ధరణి పోర్టల్ అవినీతి అంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రజల ముందుకి ఆధారాలతో తీసుకొచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఆర్థిక వనరుల కొరతను గమనించి అవగాహన కూడా కొంత మేరకు ఇక్కడ ఏర్పడింది ఇప్పుడు ప్రజలకి. అందుకే ప్రజలు దేనికైనా తొందరపడడం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత ఎగిసిన జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. అంతేకాకుండా చేసిందంతా చేసి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని నాయకులంతా ఇక్కడ కొంత ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అంటే ప్రజల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ కావచ్చు, వ్యతిరేకత అయితే కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ప్రజల దగ్గర విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయనతో పాటుగా ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో అంటే అనుమానాలు ఎన్నో రాజకీయ చాణిక్యుల్లాగా కేసీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇప్పుడు అది పనిచేయకుండా పోయింది. తుంపిర్ల వాగ్దానాలు చేసిన ఇక ప్రజలు ఇప్పట్లో కూడా నమ్మేటువంటి అవకాశం లేదు. ఆ విషయాన్ని అయితే గుర్తించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది.
తుమ్మిడిహట్టి నుంచి కూడా తుమ్మిడిహట్టి నుంచి కూడా కాళేశ్వరానికి దించి నిర్మించినటువంటి ప్రాజెక్టులు పిల్లలు కూలిపోవడం, అంటే మేడిగడ్డ బ్యారేజ్కి పిల్లలు కూలిపోవడం, ఇదంతా జరిగినటువంటి అవినీతి వల్లే కోట్లాది రూపాయలు ఏదైతే ఉందో ప్రజాధనం అదంతా కూడా వేస్ట్ అయిపోయింది. గోదావరిలో పారబోసినట్టుగా అయిపోయింది ఆ డబ్బులు మొత్తం కూడా. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కేసీఆర్ చెప్పినటువంటి శుద్ధులు కావచ్చు, చేసినటువంటి పనులు కావచ్చు, ఇవి కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టేద్దాం అనేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అయితే కూలగొట్టేద్దాం అంటూ కూడా వెళ్తే ప్రజల్లో మాకు ఇంకా ఆదరణ ఉంది అనే గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ప్రజల నుండి కూడా కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అవినీతులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తుందంటే రానున్న ఎంపీ ఎలక్షన్స్ కి లేదా ఇక వరుసగా తెలంగాణలో జరిగేటువంటి ఏ ఎలక్షన్స్ కైనా మొదటిగా వచ్చేటువంటి ఎలక్షన్ కన్నా ముందుగానే, అంటే ఈసారి ఎంపీ ఎలక్షన్స్ రాకముందుగానే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అవినీతి ఎక్కడెక్కడ ఏమేం చేసింది ఇవన్నీ కూడా ప్రజల్లో ముందుకు పెట్టేసామనుకోండి, వీళ్ళకి ప్రజల్లోకి వెళ్ళినా కానీ వీళ్ళకి ఓటు వేయకుండా 100% అధికార పార్టీకి వేసేటువంటి అవకాశం ఉండే విధంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తుంది. ఆ విధంగానే ముందుకైతే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం తప్పనిసరిగా ఏంటంటే ఏ పార్టీ నాయకులకైనా ఈ తప్పుల్ని పట్టుకున్నారనుకోండి అవతల పార్టీని కూడా నిర్వీర్యం చేసేయచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ లూటీని ఇంకా మర్చిపోలేదు అనేది ఒకటి ఉంది. ఆ లూటీ అంటే ఏంటి, దేనికి సంబంధించి లూటీ? ధరణి ద్వారా భూములు తిరిగి ఏ భూస్వాములు సొంతమయ్యాయి, తెలంగాణ రైతాంగానికి ఏం జరిగింది, కౌలు రైతులకు ఇవి కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇకపోతే రైతు బంధు పథకం ద్వారా కోట్లాది రూపాయలు తమ వర్గానికి కేసీఆర్ పలారంలా కూడా పంచిపెట్టినటువంటి విషయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో వాళ్ళే చెప్పుకోవాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం 9 ఏళ్లలో ఆడినటువంటి ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, సాగించినటువంటి తీరు కావచ్చు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కూడా ఉన్నాయనేసి కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇందులో ఎవరు తప్పు చేసినా, అది రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా, కేసీఆర్ గారు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పే. కాబట్టి అది మనం ఒప్పుకోవాల్సిందే. మంచి పని చేస్తే మంచి పని, కాబట్టి అది ఎవరైనా ప్రజలు కూడా గమనించాలి. కాబట్టి రైతు బంధు ద్వారా తప్పు జరిగింది అంటే సరిపోతుందా? కాదు కదా. ఉచితంగా పంచిపెట్టే డబ్బులు తిరిగి రాష్ట్ర ఖజానానికి ఎలా రావాలి? వాళ్ళు జవాబుదారీతనంతో ఉండాలి. అంటే పంచాయతీ చెప్పు ద్వారా అంటే బరిదుడ్డే నాది అన్నట్టుగా ఉండడం కాకుండా తెలంగాణకు పట్టినటువంటి మరియు దురదృష్టకరమైనటువంటి పాలన అంటూ కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ ఖజానాను పాలకులు లూటీ చేసినటువంటి తీరు కావచ్చు, తెలంగాణలో 4 కోట్ల ప్రజల పలకం నుంచి కూడా ఇప్పట్లో తుడిచిపెట్టాలి. అంటే స్లేట్ రాసుకునేటువంటి ఆ స్లేట్లో నుంచి కూడా ఇప్పటికిప్పుడు ఆ స్లేట్ని చూడలేదు. ఏదైతే అవినీతి అని రాశారనుకోండి, అవినీతి అలాగే బోర్డు లాగా పెట్టుకుంటారు కానీ ఆ అవినీతి చేయలేదు అనేసి చూడపరు అనమాట. ఆ విధంగా ఉంది. అయితే కరీంనగర్ సహజ వనరుల దోపిడీకి సంబంధించి ఎలా జరిగిందో, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా అందరికి తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కరీంనగర్ మకాం పెట్టినప్పటికి కూడా పెద్దగా రాజకీయ ప్రయోజనం వేరే ఏమీ జరగదు, అటువంటి దాఖలాలు కూడా కనుచూపు మేరలో కూడా కనబడడం లేదు అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి మాటలు చేతలు మధ్యలో ఉన్నటువంటి దూరం ఎన్ని లక్షల కిలోమీటర్లు చైతన్యవంతమైనటువంటి కరీంనగర్ ప్రజలు ఎప్పుడు తెలిసింది. మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలు ఇకనైనా ఆపండి అంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇది మన ఒక దినపత్రికలో జూకంటి జగన్నాథం గారు రాయడం జరిగింది. ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇలాంటప్పుడు ప్రజలు అటు కేసీఆర్ వైపుగా ఉంటారా లేదా రేవంత్ రెడ్డి వైపు ఉంటారా, రానున్న ఎలక్షన్స్ లో ఎవరు ప్రజలు పట్టం కడతారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.